కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వాగులో చిక్కుకున్న 10 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వాగులో చిక్కుకున్న కార్మికులను హెలికాప్టర్ సాయంతో రక్షించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. మరి కాసేపట్లో ఆయన కార్మికులు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లబోతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వాగులో చిక్కుకున్న 10 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ల సాయంతో వారిని రక్షించాలంటూ కూడా అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఆ 10 మంది కార్మికులు పక్కనే ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కి మమ్మల్ని రక్షించాలంటూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. మరోవైపు వాగు ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు వారిని త్వరగా రక్షించాలని కూడా ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వెళ్లబోతున్నారు. ఈ టైంలోనే అటు అధికారులు కూడా సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. వారిని సేఫ్గా మొత్తం 10 మందిని కూడా సేఫ్గా రక్షించేందుకు చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనే వారు అక్కడ చిక్కుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం 10 మంది కూడా భయంతో అక్కడ గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరోవైపు రాబోతున్న మరికొన్ని గంటల్లో కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అటు హెలికాప్టర్ల సాయంతో వారిని రక్షించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వాగులో చిక్కుకున్న 10 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో వారిని రక్షించేందుకు వెళ్లబోతున్నారు అక్కడికి. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా వారిని రక్షించాలని హెలికాప్టర్ల సాయంతో రక్షించాలని ఆదేశించారు. ఇటు అధికారులు కూడా వారిని రక్షించేందుకు ముమ్మరం చేస్తున్నారు చర్యలను. వాగులో చిక్కుకున్న కార్మికులను హెలికాప్టర్ సాయంతో మరి కాసేపట్లో రక్షించబోతున్నారు. ఈలోపే అటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఆ పరిస్థితిని సమీక్షించబోతున్నారు. ఈ అధికారులను అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అడిగి తెలుసుకోబోతున్నారు. అయితే క్రమక్రమంగా వాగు ఉధృతి ఎక్కువగా అవుతూ ఉంది. కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గంటకు కూడా ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మమ్మల్ని కాపాడండి అంటూ కూడా 10 మంది కార్మికులు దీనస్థితిలో ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్దగా అరుస్తూ మమ్మల్ని కాపాడండి అంటూ కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. అయితే మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ టైంలోనే వారిని హెలికాప్టర్ల సాయంతో సేఫ్గా రక్షించాలి అని చెప్పేసి అధికారులు కూడా చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని ఆ పరిస్థితిపై మరిన్ని వివరాలు స్వయంగా తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్పై అధికారులను అడిగి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే కొద్ది రోజులుగా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు సడన్గా వరద వచ్చేటప్పటికీ ఎటు వెళ్లాలో తెలియక పక్కనే ఉన్నటువంటి ట్యాంకర్ పైకి ఎక్కి వారు రక్షించుకుంటున్నారు.